అలెక్కే పికిల్స్ వ్యవహారంలో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటికి లాగుతున్నారు నెటిజన్లు. వీళ్ళ బిజినెస్‌ని కంటిన్యూ చేసుకునేందుకు, వీళ్ళ బిజినెస్‌ని మంచిగా నడుపుకునేందుకు ఒక నెగెటివ్ ప్రొపగండా వీళ్ళు సోషల్ మీడియాలో క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఎవరికైతే పికిల్స్ అమ్మారో ఆ కస్టమర్ల దగ్గర నుంచి ఒత్తిడి చేసి మరీ పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు పెట్టించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళ దగ్గర పికిల్ కొన్న కారణంగా తన భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కి అలెక్కే రిప్లై కూడా ఇచ్చింది. సో హ్యాపీ ఫర్ యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఇంకో వ్యక్తి అయితే తన వెళ్ళిపోయిన లవర్ ఈ అలెక్కే దగ్గర పికిల్ కొని గిఫ్ట్ ఇచ్చిన కారణంగా వెళ్ళిపోయిన లవర్ వెనక్కి వచ్చిందంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇంకో వ్యక్తి అయితే ఈ అలెక్కే దగ్గర పికిల్ కొన్న తర్వాతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లికి ఇంట్లో పెళ్లి సెట్ అయిందంటూ కూడా కామెంట్లు పెట్టారు. అయితే ఈ 3 కామెంట్లు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇది చూసిన నెటిజన్లంతా కూడా అసలు పికిల్స్‌కి మీరు పెట్టిన కామెంట్స్‌కి ఏమైనా సంబంధం ఉందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి. నిజంగా వాళ్ళు అమ్మే పచ్చళ్ళు అంత నాణ్యంగా ఉన్నట్టయితే, అంత టేస్టీగా ఉన్నట్టయితే కస్టమర్లు ఇచ్చే రివ్యూస్ ఖచ్చితంగా వేరేలా ఉండాలి. క్వాలిటీ బాగుందనో, క్వాంటిటీ బాగుందనో, టేస్ట్ బాగుందనో ఇట్లాంటి రివ్యూసే వస్తాయి తప్ప అసలు ఏమాత్రం సంబంధం లేకుండా పికిల్ తింటే ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అంటూ కూడా అంత దాన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి ట్రోల్స్ వచ్చినప్పటికి కూడా మిగిలిన కస్టమర్ల దగ్గర నుంచి ఇదే తరహా రివ్యూలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేసే వ్యాపారానికి, వాళ్ళు అమ్మే వస్తువులకి, ఆ పచ్చళ్ళకి ఎట్లాంటి సంబంధం లేని రివ్యూలు అన్నీ పెట్టించి వాళ్ళే దొరికారంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన ఆడియో వ్యవహారం కూడా వైరల్ అవుతుంది. ఒక కస్టమర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ చాలా పొలైట్గా ఒక కస్టమర్ రివ్యూ పెడితే అతన్ని బూతులు తిడుతూ ఒక ఆడియో ఫైల్ పంపించిన పరిస్థితి. ఇంకో లేడీ కస్టమర్ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తే ఆమె కూడా అదే తరహాలో పచ్చి బూతులు తిడుతూ ఒక ఆడియో పంపించారు ఈ అలెక్కే తరపు నుంచి. ఇదంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న అఫీషియల్ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ నుంచే ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పని చేసింది తాను కాదని తన సిస్టర్స్లో ఎవరో చేశారంటూ కూడా అలెక్కే ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్న ఆ వాయిస్ నోట్లో ఏదైతే వాట్సాప్లో వచ్చిన ఆడియో ఉందో ఆ ఆడియోలో ఉన్న వాయిస్, ఈ వాయిస్ రెండు ఒకటే. ఖచ్చితంగా ఈ ఆడియో ఫైల్ అలెక్కేనే పంపింది. కస్టమర్లతో ఇంత దారుణంగా ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళ లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి, వీళ్ళపై కేసు ఫైల్ చేయాలి అంటూ కూడా కస్టమర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేట్లు ఎక్కువగా ఎందుకు పెట్టారని అడిగితే వాళ్ళ దగ్గర క్వాలిటీ ఎక్కువగా ఉందనో, లేదంటే హైజెనిక్గా చేస్తారనో ఇట్లాంటి రీజన్స్ అయినా చెప్పి కస్టమర్లతో పాజిటివ్గా ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి తప్ప రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనే ఒకే ఒక్క కారణంతో ఇంత పచ్చిబూతులు మాట్లాడడం అనేది నిజంగా దారుణం. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి అనే డిమాండ్లు అయితే వెల్లువెత్తున్నాయి. దాంతోపాటు ఇట్లాంటి కామెంట్ల రూపంలో నెగిటివ్ ప్రొపగండా చేయడం కూడా తప్పు అని, ఖచ్చితంగా వీళ్ళ బిజినెస్ లైసెన్స్ రద్దు చేసి ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ బిజినెస్ చేయకుండా చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.